హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ఇల్లాలు. ఈరోజు మనం చూడబోయే రెసిపీ నాటుకోడి కర్రీ అండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వగానే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై చేయాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేయాలండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పును వేయాలి. ఒకసారి కలిపేసుకొని 1.5 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి కలిపేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసేసి ఒకసారి కలిపేయండి. కలిపేసి మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వండి. 10 నిమిషాలకు ఒకసారి మూతను తీసి కలుపుతూ ఉండండి. ఇలా 20 నిమిషాలు చేస్తూ ఉండండి. చికెన్లోంచి వాటర్ వస్తూ ఉంటాయి. ఆ వాటర్ ఎగిరిపోయే వరకు ఇలా చేస్తూ ఉండాలి. వాటర్ కొంచెం తగ్గిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసి కలపండి. మొత్తం అంతా కలిసిన తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేయండి. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ని వేయాలి. చికెన్ పీసెస్ మునిగే వరకు వాటర్ని వేయాలండి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. చికెన్ పీసెస్ మొత్తం ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేయాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 2 టీ స్పూన్ల కొబ్బరి పొడిని వేసి ఒకసారి కలిపేయండి. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత 2 టీ స్పూన్ల సాల్ట్ని వేసి కలిపేయండి. ఒకసారి కలిపిన తర్వాత కొత్తిమీరని వేయండి పైనుంచి. కసూరిమెతి 1 టేబుల్ స్పూన్ ఇలా చేత్తో నలిపి వేసేయండి పైనుంచి. ఒకసారి కలిపేయండి. ఎంతో రుచికరమైన నాటుకోడి కర్రీ రెడీ అండి. దీంట్లోకి పులుసు కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. రైస్లోకి ఇంకా చపాతీస్లోకి జొన్న రొట్టెలోనికి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి.